మొత్తానికి మమ్మల్ని తీసుకెళ్ళటానికి బాపట్ల నుండి ఒక ఇన్నోవా కారు పంపించారు. మార్గంలో అతనికి కొన్ని విషయాలు చెప్పాం. ఈ బాధ్యత అతను తీసుకున్నాడు. దాని స్తోత్ర. అయ్యగారు మీరు వెళ్ళిపోండి, దేవుని పని చేయండి, దాని నివారణ నేను చూసుకుంటా, ఎవరో ఒకళ్ళు మెకానిక్ని తీసుకొచ్చి చేపించే బాధ్యత నాదని. దేవుని స్తోత్రం. ఈలోపు అది ఎప్పుడుకైద్దా ఏంటి అని చెప్పి ఇక్కడ మన వాళ్ళకి ఫోన్ చేశా, కొంచెం కారు ఏమైనా పంపిస్తారని. పాపం వీళ్ళు కూడా లగో అనుకుంటూ వచ్చారు ఆడికి. దిన స్తోత్రం. ఆడకొచ్చాక మాకు ఈరోజు అన్ని ఆటంకాలు. ఈ బండికి మళ్ళీ పంచర్ పడింది. దిన స్తోత్రం. ఏం పడింది? ఆ బండికి బెల్ట్ తెగిపోయింది, ఈ బండికి పంచర్ పడింది. ఈరోజు సభకి కర్ణాటక అవతల దావణగిరి అనే ప్రాంతం నుండి వచ్చారు. దాదాపు ఒక 40-50 మంది. ఈరోజు నేను వస్తున్నాను. దిన స్తోత్రం. ఇక లోకల్ వాళ్ళు వచ్చారు, పెద్ద సభలాగా పెట్టారు. దాదాపుగా దగ్గర ఒక 20 సెంట్ల స్థలంలో. దిన స్తోత్రం. చివరిలో 5 నిమిషాల ప్రసంగం చేసింది నా చరిత్రలో ఈరోజే. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాల ప్రసంగం చేసి 6వ నిమిషానికి పేరే పెట్టి 8వ నిమిషానికి భోజనం కాడికి వచ్చున్నాం. దిన స్తోత్రం. మరలా బండి రెడీ అయిందయ్యా అని ఫోన్ చేశారు. మరలా బాపట్ల తీసుకురమ్మని నాతో వచ్చినటువంటి మన సహోదరులను మళ్ళీ ఈ బండిలో ఎక్కించి నేను స్పర్జన ఎంటీగా వచ్చాం. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు అంతా అసలు ఏ రోడ్ల మీద పోయాం మాకు అర్థం కాదు. ఎన్నోసార్లు తిరిగా నేను బాపట్ల నుండి ఇటు నర్సాపేట సైడు. పెద్ద నాకేదో బొంబాయిలో హైవేలో తిరిగినట్టుంది ఈరోజు. ఆ రోడ్లు ఎప్పుడు వేసారో కూడా తెలియదు అసలుకి. దిన స్తోత్రం. ఓ 10 ఏండ్లు అయింది. మేము చీరాల దగ్గరలోకి అట్టుకుంది. దగ్గరేనా? దగ్గరికి వెళ్ళి బైపాస్లో వచ్చి ఈ కూటమి గుర్తు వస్తుంది. దాన్ని ఏమంటారంటే సత్తా బ్రతుకుతా అంటారు చూడండి. ఆ విధంగా సరిచాం బండ్లని. లేకపోతే ఈ టైంకి ఇక్కడ చేరుకునే వాళ్ళం కాదు. హల్లెలూయా. ఇప్పటికీ నిజంగా నిద్రలేదు రాత్రి నుండి నాకు. ఏదైనా దేవుడి పని చేయాలని నా ప్రియమైన బిడ్డలారా 2 కార్లతో ఆడావుడిగా ఎక్కడ ఆగల. కనీసం ఒక 2 ఇడ్లీ తినాలని ఆశ కలిగిన. దిన స్తోత్రం. రావటం, స్నానం చేయటం, ఇక్కడికి వచ్చి నిలబడ్డా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? జాగ్రత్తగా వినమని వాక్యం. దిన స్తోత్రం. అంటే ఎంత ప్రయాసపడుతున్నాం దేవుని పరిచర్యలో. అలాంటి ప్రయాసతో కూడినటువంటి పరుగుళ్ళు ఉరుకుళ్ళు అయిపోయింది. చెప్పే 4 మాటలైనా శ్రద్ధగా వినాలి, వేస్ట్ చేసుకోమాకండని. దాదాపు దావణగిరి అంటే దగ్గర హుబ్బులి అవతల. అక్కడ నుండి వచ్చారు. వాళ్ళలో కొంతమంది అంటారు, అయ్యగారు మీరు వస్తున్నారని అండి పిల్లప్పుడు చెప్పారండి వాక్యం. ఆ వాక్యం విన్న కానుండి మీరు వస్తున్నారని కానీ చాలామంది ఇచ్చామండి ఈరోజు అన్నారు వాళ్ళు. దిన స్తోత్రం. ఒక ముసలాయన అంటాడు, నువ్వు రావాలండి నేనండి ఈరోజు మా ఊడికి చెప్పానండి ఎంత ఖర్చు అయినా అని. నీ అభిమానానికి వందనాలన్న. దిన స్తోత్రం. కాకపోతే ఏంటంటే కొంచెం వాక్యం చెప్పడానికి సమయం కుదరలా. 1:30-1:37 నిమిషాలకు చేరుకున్నాం మేము బాపట్ల. ఇంకెప్పుడు చెప్పాలి వాక్యం? హల్లెలూయా. 9:30-10 గంటల బయలుదేరిన మేము 1:30కి వెళ్ళాం. మార్గంలో అది ఈరోజు పిల్లలందరూ వచ్చారు. ఆ ఎండలో చిన్న పిల్లోడిని వేసుకొని. దిన స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రతిదీ కూడా ఒక అనుభవమే. ఇప్పుడు ఎందుకు ఈ పాట పాడానంటే ఎన్ని జరిగినా మళ్ళీ దేవుడు విజయం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. బండి రిపేర్ అయినా ఏది ఉన్నా ఆయన కృపను బట్టి మరలా కరెక్ట్గా ఈ టయానికి వెళ్ళాలి నాయన, ఏ అవంతరాలు కలగకూడదు అనుకున్నాం. వారు కూడా కరెక్ట్ టయానికి ఇచ్చారు, రాగలిగాం. కరెక్ట్ 9 అయింది. ఇప్పుడు ఎంత అయింది? నేను 9:10 ముగిస్తా. చాలంటారా? ఇంకా పెంచమంటారా? దాని స్తోత్రం కలుగునుగాక. శ్యామం అంతేనా? ఏమనలేక అంతేలే. ఇల్లు కూడా అంతే. సేవకులను ఏమంటాం? ఓకే అంతేనా? ఇంకొద్ది గంట ఎంతసేపు అయినా పర్వాలేదు. దాని స్తోత్రం. సరే మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము. ఒక సుక్క నాకు నీళ్ళు ఇస్తే మంచిది. 12వ అధ్యాయం 16వ వాక్యం. ఈరోజు నా బాటిల్ ఎక్కడుందో, నా డబ్బాలు ఎక్కడున్నాయో, నా బ్యాగులు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తానికి ఎత్తుక్కోవాలన్నీ. దాని స్తోత్రం. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. అది తాగితే ఉన్న గొంతు పోతాయి. చల్లటి నీళ్ళు అయ్యి. ఈ నీళ్ళు బాగానే ఉన్నాయా? ఈ దేవుని స్తోత్రం. మీరు నిలిచి చూస్తుండగా బాగా కొనుగొని నిలిచి
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా. మీరు నిలిచి చూచుచుండగా, కీర్తన గ్రంథం 46:8, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 12:24 కూడా. ఈ 3 వచనాలు మీరు చదవండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. 12:24 కూడా చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 12:6లో మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టండి అని రాయబడింది. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి అని రాయబడింది. అలాగే 12:24 మొదటి సమూయేలులో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుని స్తోత్రం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో. హల్లెలూయా. ఒక దైవజనుడు చెబుతున్నాడు. ఏమని? ఆయన చెప్పండి. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నోసార్లు ఏడ్చి దుఃఖించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆయన కృపాసనం యొద్దకి మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మన కన్నీళ్లు చూసి కరిగిపోయిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు, మన మొర్ర ఆలకించి దిగి వచ్చిన దేవుడు, మన చింత యావత్తు తొలగించిన దేవుడు, మన భారాలు తొలగించి మన జీవితంలో కని విని ఎరుగని మహిమలు ఎన్నెన్నో ప్రభు చేశాడా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకోవాలి. హల్లెలూయా. దేవుని కార్యములను మనం తలంచుకోవాలి. ఎప్పుడు తలంచుకోవాలి? ప్రతిరోజు తలంచుకోవాలి, ప్రతి గడియ తలంచుకోవాలి, ప్రతి నిమిషం సెకండ్ తలంచుకోవాలి. ఆయన నాకేం చేశాడు. హల్లెలూయా. ఏదో పాట ఉంటుంది చూడండి. ఏం పాట ఉంటుంది? చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా. కాచితివి నన్నింత కాలం నీ కృపలో నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. ఏం చేశాడు చెప్పండి. ఎవరన్నా ఒకరు చెప్పండి. మార్కు నువ్వు చెప్పు. నీకు ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? ఒక్కటి చెప్పు. జరిగిన కార్యాలు ఒక్కటి గొప్ప కార్యం చెప్పండి. పిల్లగాడిని ఇస్తానన్నాడు. పిల్లగాడిని తిన స్తోత్రం. మగ పిల్లగాడిని. హల్లెలూయా. మీకేమి ఇచ్చాడు? ఒకటి చెప్పయ్యా. ఏదన్నా ఒకటి హైలైట్ది ఒక్కటి చెప్పండి అమ్మా. మీకు ఎవరు లేరా? చెప్పట్లేదు. ఏం చెప్పాలా, ఏం చెబితే ఏమంటాడని చూస్తున్నారు. మీరు నాకు చెప్పకపోయినా తలంచుకోవాలి అన్నాడు. కార్యాలను ఏం చేయాలంట? ఇంకొకసారి చదవండి ఆ వాక్యం. ఆయన మీ కొరకు చేసెనో అది మీరు తలంచుకొని
సరే సరే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని మనము అనుకున్నాం అనుకోండి. సరే, ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఇప్పుడు ఈ గొప్ప కార్యాలకి ప్రతిగా మనం ఏం చేయమన్నాడు? అక్కడ ఏం చేయాలంట? ఒకటి, తలంచుకోమన్నాడు. రెండోది, భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అంటే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉండగా మనము అవి తలపోసుకుంటూ ఉండాలి. నేను స్తోత్రం కలుగునగాక. తలపోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ కారు విషయంలో అతను మాకు కొంచెం సహాయం చేశాడు. ఎవరో ఆ మెకానిక్ని తీసుకొచ్చి, రంజాన్ నెల ఉపవాసాల్లో ఉన్నారు, మేము రాము 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 అని చెప్పినా, లేదు లేదు తప్పదు, దైవ సేవకులది అది ఇది, నేనే తీసుకెళ్ళి మళ్ళీ నేనే తీసుకొస్తాను, కాస్త కోస్త డబ్బులు కూడా ఇప్పిస్తాను, అది ఇదని ఏదో చెప్పాడు పాపం. ఇప్పుడు ఆయన ఎన్ని చేసిన తర్వాత కృతజ్ఞతలు చెప్పా, థ్యాంక్ యూ బ్రదర్ ఇది ఇదని. దానిదే ముందులేండి, అట్లా ఇట్లా మీరు ప్రజల కొరకు ప్రయాసపడుతున్నారు, ఇది కూడా మేము చేయకపోతే అట్టా అది అన్నట్టుగా మాట్లాడాడు. దాని స్తోత్రం. అంటే ఒక మనిషి చిన్న కార్యము చేస్తే, చిన్న సహాయం చేస్తే ఎంతగా కృతజ్ఞతలు చెబుతున్న మన మనసు హృదయం దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నప్పుడు అవి తలపోసుకోవద్దా? తలపోసుకోవాలి. ఏమి చేశాడన్నట్టు ఉండకూడదు. నేను స్తోత్రం కలుగునగాక. గొప్ప కార్యాలు అన్నారు కదా, ఏంటి అసలు ఆ గొప్ప కార్యాలు? కొన్ని గుర్తు చేస్తాం మీకు. నేను స్తోత్రం కలుగునగాక. 63వ కీర్తన 3వ వాక్యం. అసలు గొప్ప కార్యాలంటే ఏంటి? గ్రేట్ థింగ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. 66:3. 66:3 అమ్మా. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. గట్టిగా చెప్పండి. ఏంటంటే భీకరమైనవి అంటే ఏంటి? ఎంతో భీకరమైనవి. భీకరము అనే పదము ఇంగ్లీష్ చదివేది నేను, ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ థింగ్స్ అని ఉంది. ఏంటంట? గ్రేట్ థింగ్స్. దేవుడు వాక్యం చెప్తుంది చూడండి, ఏమంటున్నాడంటే గొప్ప కార్యములు ఏమి? గొప్ప కార్యాలంటే ఏంటి అంటే, గొప్ప కార్యములు అనగా అక్కడ అంటున్నాడు, ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎర్ర సముద్రమును పాయలు చేయటం ఒక భీకరమైన క్రియ. నా ప్రియమైన బిడ్డలారా, నదిని ఏకరాశిగా మార్చటం ఒక భీకరమైన క్రియ. అలాగే ఆకాశము నుండి ధాన్యము కురిపించడం ఒక భీకరమైన క్రియ. 40 సంవత్సరములు అరణ్యములో వారు నడిచిపోతున్నప్పుడు చెప్పులు అరక్కుండా, వస్త్రములు పాతగిల్లకుండా, పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై. ఈ రోజున మనం ఎన్ని ఏసీలు బిగించినా ఏమవుతుందంటే సరైన కూలింగ్ రాదు. కానీ ఏసీ లాంటి ఒక మేఘములో దేవుడు నడిపించాడు. అది హౌ ఈజ్ పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, దట్ ఈజ్ ఆల్ గ్రేట్ థింగ్స్. అవి గొప్ప కార్యములు. దాని స్తోత్రం కలుగునగాక. అవి ఇశ్రాయేలుకి కలిగాయి. మనకేంటి గొప్ప కార్యాలు? నా ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప కార్యం అనగా రక్షణ. చెప్పండి, రక్షణ. వాక్యం చెప్తుంది, ఎంత గొప్ప రక్షణనో. చెప్పండి చెప్పండి, ఎంత గొప్ప. ఈరోజు మన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాం కదన్నా, కొంచెం బీచ్ చూస్తామంటేనే వచ్చారు వాస్తవానికి వీళ్ళందరూ. వాళ్ళ గురించి నాకు తెలుసు. నిజంగా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏదో ఆశ పెడితే వచ్చారు. హల్లెలూయా. వదిలే కారు, దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోయిందంట. దాని స్తోత్రం. దరిద్రుడికి సముద్రం కూడా ఏమైపోయింది? ఎండిపోయింది. ఈ రోజున కారు రిపేర్ అయింది. ఇలాగేం మాట ఇచ్చా. ఇక వాళ్ళు అనుకుంటున్నారు, మనసులో అనుకునే ఉంటారేమో, శుభమాట ఇదే శుభమాట తీసుకెళ్ళే దారిలో ఏమైపోయింది? తుస్సుమన్నది. అసలు మనల్ని ఈరోజు అన్న బీచ్ కాడికి తీసుకెళ్తాడో లేదో అని. దాని స్తోత్రం. ఏదో పాట వస్తుంది చూడండి, ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన వాడే. ఏదో రాజకీయ నాయకుడి పేరు చెప్పారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయకూడదంట. దాని స్తోత్రం. అలాగే ఈరోజు ఇచ్చారు కదా మాట,
నేను వీళ్ళకేమన్నా అంటే తప్పితే మాత్రం ఈసారి ప్రార్థనకు రామాకండి, హల్లెలూయా అని అనుకున్న మనసులో. హల్లెలూయా. ఏం జరిగిందంటే మొత్తానికి ఆడికి వెళ్ళాం, చూపించాం. ఆడ బాగానే ఒక ఉంగరం దొరికింది. ఎన్ని ఎందుకు చెప్తున్నాడు? దీనికోసం. ఏం దొరికింది చెప్పండమ్మా. ఏం ఉంగరం? బంగారపుది కాదు, అది దొరికితే రిపేర్ కన్నా వచ్చేది. హల్లెలూయా. కొంతమందికి భక్తి ముదిరిందనుకోండి, అర్థమైందా? పాలేమో నీళ్ళలో పోతాడు, పేడేమో తింటాడు, తాగుతాడు, తింటాడు. దాని స్తోత్రం. నిజం నిజం చెప్తున్నా. పాలేమో ఎక్కడ పోతున్నారు? ఆ ఈ పేడ తింటున్నారు కదా, దాని స్తోత్రం. తింటున్నారు, తాగుతున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది అలాంటి పనులు ఎప్పుడు పిచ్చి పిచ్చి పనులు ఎవరో చేయకూడదు ఇండియాలోని. హల్లెలూయా. ఈ మత ఛాందస్వాదులు చేస్తారు అట్టాగే. ఎవడికో పిచ్చి ముదిరి ఏం చేశాడు? ఉంగరాన్నే ఏడేశాడు, సముద్రంలో వేసాడు. అంటే సముద్రమా నువ్వు అమ్ముకొని 4 పునుగులో 5 బజ్జీలో తినమని. దేని స్తోత్రం. అలాంటివన్నీ మాకు దొరుకుతుంటాయి. కొంతమంది గోదావరి నదిలో కూడా ఏడదాకా గోసి పెట్టుకొని ఒక ఆయన, ఒకసారి గోదావరి వెళ్ళే నేను, ఒకసారి అక్కడ రాజమండ్రి దగ్గర ఒక పడవ అద్దెకి తీసుకున్న 60 రూపాయలు పెట్టి, 60 రూపాయలు పెట్టి అద్దెకి తీసుకుంటే ఆ బ్రిడ్జి ప్రక్కన అంత మందన కాంక్రీటు వాలేసారు. గోసి పెట్టుకుని ఒక అతను ఎటెట ఎదుగుతున్నాడు అక్కడ. చేపల కోసం అనుకున్నా, కాదు ఉట్టి కర్రతో ఎట అంటున్నాడు. కర్ర కింద ఏముందంటే అయస్కాంతం ఉంది. దేని స్తోత్రం. ఏం చేస్తున్నావా యాన ఎట అంటున్నాడు. ఏంటి? నీళ్ళలో ఎదుగుతున్నాడు డబ్బులు. దేని స్తోత్రం. మనకు తెలియదు కదా అక్కడ డబ్బులు వేస్తారని. అయితే నా ప్రీతిని బిడ్డలారా, అతను చెప్పి రోజుకి ఇంత వస్తాయండి, ఎట్టా ఒకసారి మునుగుతాం మేము, అక్కడ మాకు ఉంగరాలు దొరుకుతాయి, ఇంకా అట్టా ఇట్ట అన్నారు. దాని స్తోత్రం కలుగునగాక. అంటే అది ఒక భక్తి. అర్థమైందా? ఎట్లా నోట్లు కూడా వేస్తే బాగుండు. నోట్లు వేస్తారా? నోట్లు వేయరు, కాయిన్సే. హల్లెలూయా. మరి కొంతమంది వాటిలో ఏదో రాగి కాయిన్స్ ఇట్లాంటివి వేస్తే నీళ్లు చల్లగా అయిపోతాయి అంట. దాని స్తోత్రం. సరే ఏతే బాగుండు. మరి కొంతమంది శవాలనే వేస్తున్నారు వాటిల్లో. దేంటో అంటే అది కూడా భక్తి. వాళ్ళ ఇష్టం, మనం ఏమనకూడదు. అది జరుగుతున్నది చెప్తున్నా, అందరు చెప్పుకునేది. అలా చెప్పండి గట్టిగా. కానీ ఈరోజు ఒక ఉంగరం దొరికింది. ఈ ఉంగరం దొరకగానే అదే ఉంగరం మన తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో. చాలా గొప్ప ఉంగరం. 2 కార్లు కొనవచ్చు. హల్లెలూయా. 2 కార్లు. చూడండి ఎట్లా ఆశపడుతున్నారు. ఏ వజ్రమా, ఏ వజ్రమా, వజ్రమా, ఏ వజ్రమా, లేకపోతే ఏ డైమండా, లేకపోతే ఏ ప్లాటినమా అనుకుంటున్నారు. అవి ఏమీ కాదు. అట్లాంటి ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, తర్వాత శుభ్రంగా అమ్ముతాం, దేవుడి పరిచర్యకి ఖర్చు పెడతాం. అయితే అది నాకు ఇచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇది విలువైందే కదా. కాదా? వెండి విలువైందే, బంగారం కూడా విలువైంది. నేను స్తోత్రం కలుగునగాక. అదేందంటారా? ఇది జోబులోనే ఉంది. ఇది ఆడన పోద్దేమోనని చెప్పి చూడండి, పెద్ద ఆయన చూస్తున్నాడు, పోయేటప్పుడు నాకు అన్నీ అయ్యాని. హల్లెలూయా. అర్థమైందా? ఇదిగో ఇది ఇది దొరికింది. ఇది ఎంత ఇది? ఏదో దేని స్తోత్రం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది వెండి అనగానే కొంచెం విలువైందని, బంగారమైన విలువైందని, వజ్రమైన విలువైందని దీన్ని ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా చెప్పండి అమ్మా. అంటే రక్షణ ఎంత గొప్పది. అటైతే రక్షణ ఎంత గొప్పది. దాన్ని ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని స్తోత్రం. ఈ దొరికిన వాళ్ళు మరలా ఇప్పుడేమో దొరికింది దేవుడికి అని తెచ్చిచ్చారు కదా. నేను ఎందుకు ఇంత భద్రంగా పెట్టుకున్నానంటే, కొంతమందికి మైండ్ చంచలంగా ఉంటుంది. చంచలంగా అంటే పేరిచ్చారులో వచ్చిన కొత్తలో ఒక ఆమె ఏం చేసిద్దంటే, ఏదైనా నేను చెప్పే మాటలు ఆమెకు నచ్చితే అసలుకి ఆడావుడిగా మొత్తం తీసి ఇచ్చేసిద్ది. దేవుడికి ఇచ్చానని. నేను ఎప్పుడన్నా గద్దించాను అనుకో, మొన్న నీకు ఇత్తిన నాయ నాకు ఇచ్చా. అందుకని ఇలాంటి వాళ్ళు కొంతమంది తగులుతారు నాకు. అందరు కాదు, కొంతమంది దేవుడికి కానుకిచ్చారంటే మర్చిపోతారు. అలా చెప్పండి గట్టిగా. వీళ్ళలో ఎవరికైనా మైండ్ ఉందేమో, అసలు ఎవరు ఇచ్చారు నాకు తెలియలే ఇంతవరకు ఇది. అందుకని లేనిపోయింది ఆ ఉంగరం ఏంది ఏదని లేనిపోయింది వాళ్ళ భర్తలకో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకో చెప్పి, నానా మాకు ఉంగరం దొరికింది, ఎక్కడ పెట్టామా అన్నారనుకోండి. మేము పాస్టర్కి ఇచ్చామంటే పిల్లల్ని అమాయకులు చేసి పాస్టర్ గారు ఏం తీసుకున్నాడు అంటారేమోనని ముందు దీని ఖరీదు గురించి కాదు, వీళ్ళ భయం గురించి జోబులు పెట్టుకున్నా.
ఒకవేళ వాళ్ళు ఏదన్నా చూపించాలి కదా, వాళ్ళు ఏం చెప్తారు ఇంటికాడికి పోయి, ఏదో పెద్ద ఉంగరమే దొరికిందంటారని భద్రంగా పెట్టుకున్నా. అంటే ఈ విలువైన దానిని భౌతికంగా మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో గొప్ప రక్షణ కూడా ఏం చేయాలి చెప్పండి. ఈరోజు దొరికినది లేకపోతే ఎవరైనా మనకి ఇచ్చినది తిరిగి వారికి ఇచ్చేంత వరకు మనం చాలా భద్రంగా పెట్టుకుంటాం. ఏదో మనం పెట్టుకోవాలని కాదు, కానీ ఇక్కడ ఇచ్చిన వ్యక్తులకి ఒకవేళ అవసరం పడితే వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత ఉంది. అలాగే రక్షణ ఇచ్చిన మనకి ఆ దేవునికి దేవుని ద్వారా మనం రక్షణ పొందాం. ఈ రక్షణను మనం ఏం చేయాలి, ఆయనకి అప్పచెప్పాలా లేదా ఏదో ఒక రోజు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గోవా కొన్ని సిటీలకు వెళ్ళినప్పుడు కార్లు అద్దెకిస్తారు, బైకులు అద్దెకిస్తారు, స్కూటీలు అద్దెకిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు నెంబర్ అన్నీ రాసుకుంటారు. నువ్వు ఆ స్కూటీకి ఇంత, తర్వాత ఆ బైక్ ఎంత, కారుకి ఎంత అని వాళ్ళు చెప్పిన ధర అనేది, అంటే బాడుగా మనం ఎంతసేపు తిప్పుకుంటే అంత ధర వాళ్ళకి ఇచ్చి తిరిగి చివరికి ఏం చేయాలి, మనం దాన్ని ఏం చేయాలి, వాళ్ళకి అప్పచెప్పి రావాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దీని మీద మనం ఏం చేసాం, మనం తిరగాలనుకున్న ప్రాంతాలన్నీ తిరిగి వస్తాం, ఆ కారులో కానీ అది కానీ. ఇక మన పని అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాళ్ళకి అప్పచెప్పాలి. అట్లాగే రక్షణ అనే బండి ఇచ్చాడు మనకి. ఆమేన్. ఈ బండి మీద ఎక్కడికి రమ్మని చెప్పాడు, పరలోక రాజ్యం రమ్మన్నాడు. మధ్యలోనే దీన్ని పాడు చేసామనుకోండి, అందుకే వాక్యం చెప్తుంది ఇంత గొప్ప రక్షణను, హల్లెలూయా, ఇంత గొప్ప రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఇప్పుడు ఇటు చూడండి, నేను స్లోగా చెప్తా ఈరోజు, నేను పెద్దగా ఏం అరవను, నిదానంగా చెప్తా. ఇప్పుడు ఈ వెండి ఉంది అనుకోండి, ప్రభా నా దగ్గర ఒక 50 కేజీలు వెండి ఉంది, నన్ను పరలోక రాజ్యం చేర్చుకయ్యా అన్నాను అనుకోండి, చేర్చుకుంటాడా? నా కాడ 1 టన్ను బంగారం ఉంది, అయ్యా నువ్వు ఎట్ట బంగారు వీధుల్లో మేము తిరగాలన్నావు కదా, కొద్దిగా ఏమో నా వీధులకు పనికి వస్తుందేమో నేను ఇచ్చే బంగారం, నేను స్తోత్రం కరగబెట్టుకొని కొంచెం ఆ వీధుల్లో ఉపయోగపడిద్దేమో తీసుకోయ్యా అని ఒకవేళ మా అన్నాం అనుకోండి, రక్షణ పరలోకం ఇస్తాడా? లేకపోతే వజ్రాలు తీసుకెళ్ళి ప్రభా ఇదిగో ఈ వజ్రాలు ఇస్తున్నా, ఇక నేను ఏం చేసినా నువ్వేమీ అనొద్దు, దాంతో సరిపెట్టుకో అని అన్నాం అనుకోండి, ఇస్తారా? వెండికైనా బంగారానికైనా ఆస్తులైనా పాస్తులైనా అవన్నీ కూడా భూమి మీద ఈ శరీరానికి మాత్రమే అవసరం. దాని స్తోత్రం. కానీ పరలోక రాజ్యానికి ఏం అవసరమో తెలుసా? రక్షణ అవసరం. ఆ రక్షణ ఇవ్వటానికి ఈ వెండి బంగారాలు ఇవన్నీ అవసరం లేదు. దాని స్తోత్రం. దానికి ఏం కావాలో తెలుసా? భయము వణుకు కావాలి. ఏం కావాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 ఏం కావాలి? భయముతోను, చెప్పండి, భయముతోను వణుకుతోను ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. ఎప్పుడు చూడండమ్మా, ఎప్పుడు నా ఎదుట అంటే మాట్లాడుతుంది ఎవరైనా? దేవుడా, దైవ సేవకుడు. హల్లెలూయా. పౌలు గారు రక్షణ పొంది దేవుని పిలుపు పొంది అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించి అనేక సంఘాలు కట్టాడు. అనేక సంఘాల్లో రోమా సంఘం, కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, కొలస్సీ సంఘం, చాలా సంఘాలు కట్టాడు. ఆ సంఘాలలో ఒక సంఘమే ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పులో ఉన్నటువంటి ఒక సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమనంటే, ఓ నా ప్రియ బిడ్డలారా, రక్షించబడ్డవారులారా, నేను మీ ఎదుటున్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను లేనప్పుడు, అంటే సేవకులు లేనప్పుడు గొప్ప కార్యములు అనబడుతున్న గొప్ప రక్షణను ఏం చేయాలంట? ఎట్ట కాపాడుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ. ఇదిగో చూడండి, మీరు రక్షణ విషయంలో పడిపోకుండా చెడిపోకుండా నిత్యము కాపాడుకోవాలంటే రెండు మీ జీవితంలో జరగాలి. ఒకటి భయం ఉండాలి, రెండోది వణుకు ఉండాలి. చెప్పండి. భయం ఉండాలి, వణుకు ఉండాలి.
ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన అపరీతిని బిడ్డలారా ఆ మీటింగ్కి వచ్చాడంట. గడగడగడ వణుకుతున్నాడు అంట. ఇట వణుకుతావంటే వెళ్ళిన సేవకుడు ఏంటి అన్న వణుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా ఆరోగ్య విషయంలో ప్రాబ్లమా ఏంటి ఇదేనని చాలాసేపు గమనించాడు. భయంతో వణుకుతా ఉన్నాడట. ఈలోపు పక్కనున్న ఆ మీటింగ్కి వెళ్ళిన ఇంకో దైవజనుడు, అయ్యగారు ప్రశ్నలాడు, ఏంటి వణుకుతున్నారు అంటే, 9 నిమిషాలు నేను లేటుగా వచ్చాను మందిరానికి. 8 నిమిషాలు, అందుకని ఏమవుతున్నాను, దేవునికి భయపడి వణుకుతున్నాను. దేవుడు రేపు నాకు రక్షిస్తాడో పోగొడతాడో, దేవుని అభిషేకం ఉంచుతాడో తీసేస్తాడో, దేవుడు నన్ను వాడుకుంటాడో లేదని వణుకు వస్తుంది, భయం వస్తుంది. అయ్యా, ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన. బాప్తిసం పొందామంటే ఈ భయము వణుకుండాలా. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా వణికింది? ఇంటర్నేషనల్ డేట్లు కూడా ఈ రోజు డేట్ అడిగితే 3 సంవత్సరాల ఖాళీగా ఉంటుంది ఆయనకి. 9 నిమిషాలు లేటుగా వచ్చాడని ఆ సభకి కడకడకడ వణుకుతున్నాడంట. ఈరోజు నేను దేవుడి విషయంలో తప్పు చేశాను, లేట్ అయిపోయింది. దైవ సన్నిధికి వచ్చేటప్పుడు, ఇంట్లో ప్రార్థనలో కూర్చునేటప్పుడు, దేవుని వాక్యం చదవకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా లేకుండా కొన్నిసార్లు దూరం అవుతున్నప్పుడు ఈ భయం నీలో కనపడుతుందా? ఈ వణుకు నీలో కనపడుతుందా? లేకపోతే నీవు గొప్ప రక్షణ ఏం చేసుకుంటావు? దేవుని స్తోత్రం కలుగునగాక. నీ ఇష్టమా రక్షణ అంటే? నీ ఇష్టమా రక్షణ అంటే? దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పండి. ఎవరైనా నీకు ప్రేమించి ఒక విలువైంది నీకు ఇచ్చారనుకోండి, దాన్ని గుర్తుగా ఏం చేస్తారు? భద్రపరుచుకుంటారు. దాని స్తోత్రం కలుగునగాక. విలువైంది ఇస్తే భద్రపరుచుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు నన్ను ప్రేమించి ఇచ్చారయ్యా, ఒక గుర్తు అయ్యేది. భయము వణుకులేదనుకోండి, దాని విలువ తెలియలేదనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారండి? దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియదు. హల్లెలూయా. ఎక్కడ పోగొట్టుకుంటారో తెలియదు, ఏమైపోద్దో తెలియదు. అలాగే గొప్ప రక్షణ దేవుడు మన జీవితంలో మనకు కలుగు చేశాడు. దీన్ని ఎట్ట కాపాడుకోవాలి? ఊర్లో ఉన్నావా? భయపడు. ఊర్లో ఉన్నావా? వణుకు. 1 నిమిషం లేట్ అయింది అనుకోండి ప్రార్థనకి, వణుకు, భయపడు. దైవజనులు భక్సింగ్ గారు రాత్రి అంతా మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు అయ్యగారు అని అడిగితే, దేవుడు నేను అంగీకరించాను అనే స్వరమైన పడే అంతవరకు నేను మోకాల్లోంచి దేవుని బతిమాలుకుంటాను అన్నాడు. ఏం చేస్తాడంట? అంగీకరించాను అనేంత వరకు. దేవుని స్తోత్రం కలుగునగాక. బైబిల్ వాక్యంలో దేవుడు అంగీకరించాలంటే ఎట్లుండాలి మనం? చెప్పండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 34 వాక్యం చెప్తుంది, దేవుడు అంగీకరించేటట్టు నువ్వు ఉన్నావా? దేవుడు అంగీకరించేటట్టు నీ కుటుంబం ఉందా? దేవుడు అంగీకరించేటట్టు నీ సంఘం ఉందా? దేవుడు అంగీకరించాలి అంటే నీలో ఉన్నటువంటి మరి ఏది చూడడు. వెండి బంగారాలు ఆస్తులు పాస్తులు ఏం చూడడు. ప్రతి జనములోను భయపడి నీతిగా నడుచుకుని ఆగండి. మంత్రాలు చదివినట్టు చదవ, మాకు నిదానంగా చదువు. హల్లెలూయా. నేను ఇందాకే చెప్పా, పెద్దగారో నిదానంగా చెప్తాను. దేవుని స్తోత్రం. ఏంటంట? ప్రతి జనములోను. ఇది చూడండి. ప్రతి జనము అంటే కులమైన, మతమైన, ఏ వర్గమైనా, ఏ తెగలైనా ఆయనకు భయపడి. ఎవరికి భయపడి? నేనెవరికి భయపడను, నేనెవరి మాట వినను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొన్న ఒక పాస్టర్ గారు, దైవ సేవకుడు, ఒక అతను గురించి దాదాపు ప్రసంగంలో 45 నిమిషాలు సేవకుడు గురించే చెప్పుంటాడు. హల్లెలూయా. ఇటు చూడండి, నాకెళ్ళి ఇటు చూడండి. సేవకుడు గురించే చెప్పుంటాడు. నేను గమనిస్తున్న దాదాపు 5 ఏండ్లు 6 ఏండ్లు ఉండి ఎప్పుడు చూసినా ఆ పాస్టర్ గారి గురించి అతను ప్రసంగం ఇచ్చినప్పుడల్లా ఒక 45-50 నిమిషాలు చెప్తున్నాడు. ఆయన ఇట్లా ప్రయాసపడ్డాడు, ఇట్లా కష్టపడ్డాడు, అట్లా కష్టపడ్డాడని. ఒక సర్వోన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు
ఈయన ఎందుకని ఇట్లా అస్తమానం ఆయన గురించే గొప్పగా చెబుతాడని నాకు నిన్న బాధ కలిగింది. దేవుని స్తోత్రం. కొన్ని లక్షల మంది మధ్యలో ఎందుకు ఈ పొద్దాకల ఇదే డబ్బా అంతమందికి ఎలాంటి వాక్యం చెప్పాలి, ఎలాంటి వచనాలు చూపించాలి బైబిల్లో, ఎలాంటి గుచ్చి ఖండించి సరిచేసే వాక్యాలు చెప్పాలి, కానీ ఎప్పుడు చూసినా ఈ భజన ఏంది అని నాకు బాధ కలిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. దైవ సేవకుడైనా దేవుడు కాదు, ఎవరు చెప్పండి, కేవలం మనిషి. దాని స్తోత్రం కలుగునగాక. ఒక పిల్లోడు ఇట్రండి నా దగ్గరికి, మీరు వద్దులేమ్మా, నువ్వు ఇట్రా, మీకు చెప్తా జాగ్రత్తగా రండి త్వరగా. ఇప్పుడు ఇదిగో ఈ తల గమనించండి. తల అనగానే మైండ్, జాగ్రత్తగా వినాలి, ఉన్నారా? ఈ తలకి దేవుడు మైండ్ ఇచ్చాడు, అలాగే శరీరానికి ఆరోగ్యం ఇచ్చాడు. అర్థమైందా? మూడోది, నా ప్రియమైన బిడ్డలారా, ఆయన బ్రతకటానికి ప్రాణం ఇచ్చాడు. దాని స్తోత్రం. మైండ్ ఉంది కాబట్టి మంచి చెడులు ఆలోచించగలడు, ఏది చేయాలో ఏది చేయకూడదో ఆలోచించగలడు. అర్థమైందా? ఎలా ప్రవర్తించాలో ఆలోచించగలడు. ఈరోజు మాకు ఆ బీచ్ దగ్గర నేను అక్కడ కూర్చుంటే ఒక అమ్మాయి వెర్రి కేకలు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. చూడటానికి మంచి అందంగానే ఉంది, ఎర్రగా బుర్రగా ఉంది. ఇది పరిస్థితి. కానీ పిచ్చి కేకలు వేసుకుంటే ఎగురుతా ఉంది. మీరు కూడా చూసారా? అది వాళ్ళు కూడా చూశారు. అంత అందం ఉంది, చక్కదనం ఉంది, ఆ ఎర్రగా బుర్రగా ఉంది. కానీ ఆ అమ్మాయికి ఏం లేదంటే మైండ్ లేదు. చూడండి, ఏం లేదు, మైండ్ లేదు. మనకిచ్చిన మైండ్ దేవుడు ఆ అమ్మాయికి ఇవ్వాల. నేను స్తోత్రం. అర్థమైంది మీకు? మొన్న ఒక అతను నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఈ రోగాలతో అల్లాడిపోతున్నాను అయ్యగారు, తొందరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు బ్రతికిస్తాడయ్యా, స్వస్థపరుస్తాడు. ఇదే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు లేదా? ఏదో చిన్న బీపీలు షుగర్లు అవి పట్టించుకోమాకండి. హల్లెలూయా. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తుమ్ములు దగ్గులు ఇవన్నీ బంధువులు లాంటివి అనమాట. వస్తూ ఉంటే పోతాడు. మన బంధువులు మన ఇళ్ళకి వచ్చి పోతూ ఉంటారు లేదా? అట్ట. అయితే పెద్ద పెద్ద రోగాలు ముదిరిపోతాయి కొంతమందికి. ఆయన అంటున్నాడు, నేను చచ్చిపోతే బాగుండయ్యా అని. ఈరోజు దేవుడు మనకేమిచ్చాడు? రెండోది ఆరోగ్యం ఇచ్చాడు. ఒకటి మైండ్ ఇచ్చాడు, రెండోది ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. మూడోది బ్రతకటానికి ప్రాణం ఇచ్చాడు. మైండ్ లేకపోతే పిచ్చోళ్ళం అవుతాం. మైండ్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఎవరిని పొగడాలి మనం? చెప్పండి అయ్యా. ఇప్పుడు మైండ్ కానీ తీసేస్తే ఇదే ఏరియాలో ఏమనుకోమాకండి, మనం ఏం చేస్తాం తెలుసా? పేకాలు బోకాలు చించుకుంటూ బ్రతుకుతాం. ఏం పోతే? బైబిల్లో ఒకడు విర్రవీగాడు. ఎవరాడు? నెబుకద్నెజర్. ఈ నగరము నా ఘనత కొరకు కట్టింది కాదా? ఇలాంటి మహాసామ్రాజ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నది? నా బల ఆధిక్యతతో జ్ఞానంతో ఇది కట్టాను అన్నాడు. వాడి మైండ్ తీసేసాడు లేదా? 7 సంవత్సరాలు వాడి మైండ్ పోతే ఏం చేశాడు? దేవుని స్తోత్రాలు చెప్పాలి కదా. మైండ్ పోతే మహారాజు కూడా ఏం చేశాడు అంటే పంచభక్ష పరమాణాలు అనుభవించిన వాడు. అప్రీతిని పెట్టారా? రాజులు పడుకునే ఆ పట్టె, దాన్ని ఏమంటారంటే ఆ పరుపులు ఎలా ఉంటాయి తెలుసా? ఒక రాణిని, రాజవంశంలో పుట్టిన ఒక అమ్మాయిని తప్పిపోయి ఒక ఇంటికి వస్తే, ఎవరమ్మా నువ్వు అని అడిగినప్పుడు నేను పలానా రాజుగారి కుమార్తెనని చెప్పింది. నిజంగా ఈ వచ్చిన అమ్మాయి రాజుగారి కుమార్తె కాదని తెలుసుకోవడానికి ఏం చేశారంటే, మేత్తన దూది తీసుకొచ్చి ఒక పరుపు కుట్టి ఆ పరుపులో చిన్న పత్తిత్తనం వేశారంట. పత్తిత్తనం ఎందుకు వేశారు? పరీక్షించడానికి. ఒకవేళ నిజముగా రాజవంశంలో పుట్టిన ఒక యువరాణి అయితే ఈ రాత్రి అమ్మాయి పడుకోదు. ఎందుకని వాళ్ళ పరుపులు అంత సున్నితంగా ఉంటాయి. ఈ చిన్న సీడ్ ఏంటిది? పత్తి. ఇది కూడా వాళ్ళు కొత్తుకున్నట్టే ఉంటుంది. రాజవంశంలో పుట్టింది కాకపోతే గురకలు పెట్టి నిద్రపోద్ది. తెల్లారేదాకా గమనిస్తుంటే పాపం నిద్రపోవట్లేదంట. ఉదయాన్నే లేచి, నువ్వెవరో అమ్మా? రాజవంశీకులు. హల్లెలూయా. రాజవంశీకులు అంత సుకుమారితనంగా పెరిగేటువంటి జీవితాలు వాళ్ళు. ఇప్పుడు రాజు కదండి నా నెబుకద్నెజరు. అంత సుకుమారమైనటువంటి లైఫ్ను అనుభవిస్తున్న అతను ఈరోజు అరణ్యంలో ఏం చేస్తున్నాడు?
దేవుని స్తోత్రం కలుగునగాక. విర్రవీగిన వెర్రి వీరులా అతిశయమేక్కడా. అంతే, సాగుతోనే అవుట్. దేవుని స్తోత్రం కలుగునగాక. విర్రవీగిన వెర్రి వీరులా అతిశయమేక్కడా. చావుతోనే వారి కథలన్నీ ముగిసిపోయెను. విర్రవీగిన వెర్రి వీరులా అతిశయమేక్కడా. చావుతోనే. హల్లెలూయా. మైండ్ పోతే పిచ్చోళం అయిపోతాం. మైండ్ ఇచ్చింది దేవుడు. ఆరోగ్యం పోతే రోగులమవుతాం. ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. ప్రాణం పోతే సమాధికి వెళ్ళిపోతాం. ప్రాణం ఇచ్చింది దేవుడు. నాకు అంటే ఆ సేవకుడు ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏ ఉద్దేశంతో కూడా అనకూడదు అట్లా. ఎప్పుడో ఒకసారి మీరు నా గురించి పొగిడితే పెద్ద తప్పేం కాదు. ఎప్పుడు నా డబ్బే చెప్పాల్సిన అవసరం లేదు. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకనంటే నిన్నైనా జ్ఞానం ఇచ్చి, మైండ్ ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి కాపాడుకుంటుంది ఎవరో. సమస్త ఘనత మహిమలు ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు శ్యాము మంచి సంగీత ప్లేయర్, ఈ తమ్ముడు కూడా. హల్లెలూయా. బాగా కొడుతున్నాం. వాడిని ఎవరో ముసలి పొట్టి అని అంటున్నాడు. బాగా కొట్టు, పెళ్ళి అయిందంటే పెళ్ళి అయితే ఇంకా బాగా కొడతావు అంటున్నాడు. ఎవరు పొట్టోడు? పాస్టర్ గారు, జోసఫ్ గారు. హల్లెలూయా. వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన. ఇప్పుడు అది ప్లే చేయమని మిమ్మల్ని పంపిస్తే ప్లే చేస్తారా? నాకు ఎన్నోసార్లు ఆ కీ పాయింట్ చెప్పాడు, కానీ ఇప్పటికి నాకు రావట్లా సరిగా. అంటే ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరని నేను అడిగితే ఏం చెప్తావు నువ్వు? శ్యామం, నా జ్ఞానమే అంటావా? నా జ్ఞానం అంటే గడ్డి మేస్తావు. నిజంగా చెప్తున్నా. హల్లెలూయా. నిజం. ఎందుకంటే తమ్ముడు కాబట్టి చెప్తున్నా. అవునా కదా? నిన్ను తిట్టి గద్దించి హక్కుందే లేదా నాకు? చెప్పయ్యా. గట్టిగా చెప్పండి. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా ఇల్లు? దాని స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఈయనకి ఈ జ్ఞానం ఇచ్చాడు, ఈయనకి ఈ జ్ఞానం ఇచ్చాడు. మీకే జ్ఞానం ఇచ్చాడు? అక్కడ ఇక్కడ కొంపల ముంచే జ్ఞానం ఇచ్చాడు కొంతమందికి. హల్లెలూయా. ఈ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పి, ఆ మాట తీసుకొచ్చి ఎక్కడ చెప్పి చిచ్చులు పెట్టే జ్ఞానం కూడా అది దేవుడు ఇవ్వట్లేండి. అది ఎవరు ఇచ్చారు? సాతానుడు. హల్లెలూయా. చూడండి ఎక్కడ చూస్తున్నారు. వీళ్ళు పెట్టిన చిచ్చేనా అక్కడ రగులుతుంది అంటారు చూడండి కొంతమంది. ఈ మైండే కానీ పోయిందనుకోండి, ఏమైంది? అందుకని హల్లెలూయా, దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మనం ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. కొంతమంది సెల్ ఫోన్లు కనిపెట్టారు, ఇది కనిపెట్టారు, కొంతమంది ర్యాకెట్లు, విమానాలు. వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం మనకు అందిద్ది. అసలుకే ఎలా కనిపెట్టి ఉంటాడు? ఈ మధ్య ఇజ్రాయెల్లో ఆ ఇజ్రాయెల్ గురించి ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ పొగుడుతున్నారు, హానర్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? అమ్మో వాళ్ళకున్న జ్ఞానం అట్టా ఎట్టా అని. వాళ్ళు పెద్ద తోపులేం కాదు. వారి వెనకాల జ్ఞానం ఇస్తుంది ఎవరు చెప్పండి? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. వాళ్ళు పెద్ద తోపులేం కాదు. వాళ్ళ మైండ్ తీసేస్తే ఏమైపోతారు? అంతే. అప్పుడు ఏమంటారు చెప్పండి వాళ్ళు? విమానం భూమి మీద వెళ్తుంది, రైలు ఏమో పైకి పోవాలంటారు. మైండ్ పోయి విమానం ఎక్కడ పోవాలి? భూమి మీద తిరగాలి, రైలేమో అది ఎవరు పోయిన వాళ్ళ ఎవరు పోయిన వాళ్ళకి వస్తుంది ఆ మాట. అంతే కదా? దేవుని స్తోత్రం కలుగునగాక. మీరందరూ ప్లేట్లో తింటున్నారేంటి? తినాల్సింది రోడ్డు మీద అయితే అంటారు. మైండ్ పోయి. అందుకని ప్రతిదాని ఒక్కసారి తల మీద అలా చేయబెట్టుకుని కృతజ్ఞతలు చెప్పండి. ఈ గొప్ప మనసుకై స్తోత్రములు, స్తోత్రములు. ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప ఆరోగ్యమునకై స్తోత్రములు, ఈ గొప్ప ప్రాణమునకై స్తోత్రములు నాయన. అయ్యా, ఈ గొప్ప రక్షణకై స్తోత్రములు నాయన అని ప్రతిరోజు దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఓకే రండి సబ్జెక్టులోనికి కూర్చోపో. అయితే అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కార్యములేంటి? భీకరమైనవి. రెండోది 60వ కీర్తన 12వ వాక్యం. మేము 60వ కీర్తన 12వ వాక్యం. మేము దేవుని వలన సూర్య కాదు సూర కార్యములు, సూర్య కార్యములు పెట్టమాక. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక ఆమె మధ్య నన్ను ఏమని పిలిచిందంటే, అయ్యా జరిపోతు గారు అంటుంది.
జెరిమియా గారు అంటలా, జరిపోతు గారు అన్నది. నేను అన్నాను తాజ్బామ్ ఎక్కడుందమ్మా? అదేనయ్యా నీ పేరు జరిపోతు అంట కదయ్యా. అంటే మీ అమ్మోళ్ళు ఏమన్నా నాగమై పుట్టల కాడికి పోయి ఏమన్నా మొక్కున్నారా నువ్వు పుట్టాలని అంటారు? అంటే ఏం మాట్లాడాలి అర్థం కాక ఇక అంతే, ఇంక అంతే మౌనమే. అదేనయ్యా జరిపోతు గారు అన్నది. ఆపమ్మ తల్లి ఓరక జరిపోతు మేకపోతు దున్నపోతు అనకుండా జెరిమియా అదేనయ్యా. నాకు ఎంత విచిత్రమైన వాళ్ళు దొరుకుతారంటే నిజంగా నేను స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి చెప్పరే. పేర్లు చూడండి ఎట్ట మారుతారో, విచిత్రమైన జరిపోతు గారు అంటుంది. అందుకని తప్పులు చదవమాకండి. ఆ మధ్య ఒక ఆమె బైబిల్ చదవమంటే నేను ఒకటి చెప్తున్నా, నువ్వు చెప్పేది లేదు బైబిల్లో. నాకు డౌట్ వచ్చి చూసుకుంటున్నా మొత్తం. నిజంగా నా దగ్గర ఉన్న తెలుగు బైబిలా కాదా, నీకాడ ఏ బైబిల్ ఉంది? నువ్వు చెప్పేది ఏమి కనపడతలా ఇక్కడ అన్నది. తీరా వాళ్ళ అమ్మని అడిగా నేను, అమ్మ ఈమెకి అయ్యా పగులైతే బాగా చదివిద్ది కానీ నైట్ అయితే రేంజ్ దానికి అంటే కనపడదంట, మస్కంట. నువ్వు చెప్పేది నాకు ఏమి కనపడట్లేదు అంటది ఇక్కడ. ఓహో ఇదే దినస్తోత్రం అంటే భూతత్వము కళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇన్ని రకాల ప్రజలండి. అందుకని తప్పు. ఏ కార్యాలు చెప్పు? శోర కార్యములు జరిగించదము మా చూడండి, మీ దేవుని వలనే. ఎవరి వలన? ఈరోజు ఇజ్రాయిల్స్ కూడా మా శక్తి సామర్థ్యాలతో మేము ఇది చేస్తామని అంటే దేవుడు వాళ్ళని ఓడిస్తాడు, ఓడిపోయేటట్టు చేస్తాడు. అంటే ఇదంతా నా వలన, మీరు నా వలన ఈ కార్యాలను పొందుచు నేను లేనట్టుగా మీరే చేస్తున్నట్టుగా చెప్పుకుంటే ఇక నేను ఇన్ని చేసి ఉపయోగం ఏమని చెప్పండి? ఆ క్రెడిట్ ఆ ఘనత అంతా మీరు పొందుకుంటుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు కూడా ఈ మహానగరం నేనే కట్టింది అన్నాడు, మనసులో అనుకున్నాడు అంట. ఎన్ని ఉన్నా ఏదో పాట ఉంటుంది చూడండి. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు కొడు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నీవేనైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నీవేనైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నీవేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నీవేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు. గట్టిగా చెప్పండి. అలా చివర మాత్రం పూర్తిగా ఎత్తట్లు ఎట్ట అంటుంది ఏందో, ఎట్టెత్తాల ఎట్టెత్త. అమ్మా హాయ్ నేనున్నాను అట్ట కాదు, ఎట్టెట్టదు. హల్లెలూయా. నేను 2 చేతులు ఎత్తడానికి మైకుంది, ఎట్ట మాట్లాడాలా? త్వరలో ఇది ఒకటి గుర్తెత్తే బాగుండేవారన్నా, దేవుడు దయ వల్ల. హల్లెలూయా. ఏది అదైతే ఇంకా అసలుకి ఇంకా వేరుగా ఉంటుంది. అక్కడికి వస్తా. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకని నేను తెచ్చుకున్నాను ఒక్కటి ఉన్నట్లా, అందుకనే ఎవరో ఒకరు తేవాలంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను తెచ్చుకున్నవన్నీ ఎవరో ఒకరికి ఇవ్వమంటాడు దేవుడు. అందుకని నేను సొంతం కొనను. దేవుడి దగ్గర ఎతుకుతా. అంటే ఈరోజు ఎన్ని మాకు చెబుతుంది, మమ్మల్ని తెమ్మని ఆయన చూస్తున్నారు చూడండి. మీరేం తేవద్దు నాయన. అది పోయిన వారం 2 వారాల కిందట ఒక తప్పు జరిగింది. 2 వారాలు 3 వారాలు అయింది. నేనే తప్పు చేశా. ఆ తప్పుకి శిక్ష ఈరోజు పొందే. అర్థమైందా? ఏంటంటే
మేము వినకుండా వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా అదన్నీ ఏమంటే అరల్లాగా పుస్సు తుస్సు అన్నది ఆ రోజే బండి పైపు ఒకటి పగిలిపోయి మొత్తానికి ఆ వెళ్ళేటప్పుడు ప్రభువాన్లా మొత్తానికి నా బండి అంత మంచిది ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఏం చేసింది గమ్యం చేర్చిందని దాన్ని కొద్దిగా పొగిడే. గమ్యం చేర్చేది ఎవరు అసలుకి? కానీ ఎవరిని పొగడాల్సి వచ్చింది? నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నిజమే చెప్పాలా. ఈరోజు దేవుడు అక్కడ పోయిన తర్వాత పాడైపోయింది. ఆ మండు టెండలో కరెక్ట్గా ఎక్కడ ఆగింది? బ్రాందీ షాపు దగ్గర. పనికిమాల వాళ్ళు అందరూ తాగుతారు చూడండి ఊరి చివర. కరెక్ట్గా ఆడ నీళ్లు తీసుకురావడానికి కూడా మాకు ఆ డబ్బాలే అవసరమైనవి. మేము చేసాలు పట్టుకోము అంటున్నాగా. ఈరోజు పట్టుకోవాల్సి వచ్చింది నీళ్ళ కోసం. దేని స్తోత్రం. చేసాలు పట్టుకోలేదు ఎట్లాంటి డబ్బాలు. దేవుడు అన్నాడు, బండి కాదు నేను గమ్యానికి చేర్చింది ఇప్పుడు దాకా నేను. ఎవరో చప్పట్లు కొట్టండి. నాకు రావాల్సిన ఘనత అంతా ఎవరికి ఇచ్చావు నువ్వు? అందుకని ఇప్పుడు బండిని దోసుకొని పో. ఒకడంటాడు, అన్న దాని బ్యాటరీ డల్ అయిపోయింది, సెలుపు చేస్తే అవ్వట్లా, స్టీరింగ్ పని చేయదు, బ్రేకులు పని చేయవు, ఏం చేయాలంటే దానికి ఇట్లా లేపాల. అప్పుడప్పుడు కొన్ని పురుగులు ఉంటాయి, రివర్స్ గేరేతోటి అవి తెలుసా మీకు? ఈరోజు దాన్ని అట్లాకెళ్ళాల. కొన్ని పురుగులను చూశారు మీరు? కొన్ని వేస్ట్ పదాలు రివర్స్తో ఎట్ట నెడతా ఉంటాయి. ఆ గది పెట్టింది ఈరోజు. కానీ పట్నీల లోన పోయి కాసేపు ప్రార్థన చేశా, ప్రభువా నువ్వు కదా గమ్యానికి చేర్చేది. హల్లెలూయా. ఇది పరిస్థితి అనగానే మా స్వర్జన మామూలుడా నేను చెప్పేలోపు మొత్తానికి ఎవరికో ఫోన్ చేశాడు. అమ్మనేది ఎంతసేపు నిలబెట్టారో కారు బోల్ అన్నాడు. వాడాను, అయ్యా వచ్చేలేనా ఇక్కడికి 5 నిమిషాల్లో వచ్చిందిలేనా బండి అని. వాడు అన్న 5 నిమిషాలు అన్న అయినే వచ్చిందన్న. పాపం అక్కడ లోకల్ అబ్బాయి గురించి. దేని స్తోత్రం. హల్లెలూయా. నిదానంగా మాట్లాడవలసిన సమయంలో ఆవేశంగా మాట్లాడతాడు. ఆవేశంగా మాట్లాడవలసిన సమయంలో ఏమండి అంటాడు. అది మా వాడి మైండ్. అది కూడా దేవుడు ఇచ్చిన మైండే. నేను స్తోత్రం కలుగునుగాక. నాకు ఫోన్ చేసి వాడు, అన్న వస్తున్నాంలేనా, ఇక్కడేనన్నా వచ్చింది పక్కనే అన్నా అన్నాడు. సరేరా, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద ఘనతకి మహిమకు ఏదో పాట ఉండాలి. నాకైతే రాదు, మీకు వస్తే 2 చరణాలు పాడండి. మాకు కాదు యెహోవా. నీకు వచ్చేసాము, నీకు కూడా రాదు. దాని స్తోత్రం కలుగును గాక. ఓల్డ్ పాటు ఓల్డ్ ఈజ్ గోల్డ్. దాని స్తోత్రం కలుగును గాక. మాకు కాదు నేను పాటలు రాస్తున్నా దేవుడి కృపను బట్టి నాకు నచ్చినట్టు పాడతా, మీరు కొట్టండి. ఓకే. ఒకవేళ రికార్డులో ఏంది ఇట్ట పాడాడు ఈ పాస్టర్ గారు అంటే క్షమించండి. దాని స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లునుగాక. మాకు కాదు యెహోవా. 6:8 మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లునుగాక. ఇశ్రాయేలు దేవుడు పూజార్హుడు, ఇశ్రాయేలు దేవుడు పూజార్హుడు, స్తోత్రార్హుడు, మహాగణుడు, స్తోత్రార్హుడు, మహాగణుడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లునుగాక. హల్లెలూయా. చదువు పైకి గట్టిగా చెప్పండి. నేను వాళ్ళకి టైం ఇచ్చి అక్కడ అయిపోయింది ఆల్రెడీ. నేను స్తోత్రం. అది చెప్పండి గట్టిగా. నా టైం అయిపోయింది, ఇక మీ టైంతోనే ఎదురు చూడాలి నేను. చెప్పండి. హల్లెలూయా. కదలమంటారా ఆపమంటారా? హల్లెలూయా. అది కరెక్ట్ చెప్పాలండి. మొన్న పాస్టర్ ఎట్నే చేశాడు, నారా కోడూరు పాస్టర్ గారు. ఆపేస్తే ఏంది అప్పుడే ఆపేశాడు. ఒక అరగంట చెప్పు వింటున్నారుగా. నేను స్తోత్రం. ఓకే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
మన జీవితంలో ఏది జరిగినా మనుషులు అర్హులు కాదు. కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఇప్పుడు నేను బాడిన పాట, మాకు కాదు యెహోవా. ఎక్కడమ్మది? 115:1. నువ్వు మాత్రం కరెక్ట్గా తెస్తున్నావు ఎక్కడున్నా సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యమును బట్టి నీ నామముకి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి కాదు చెప్పండి. ఎన్ని జరిగినా, ఎన్ని పొందినా, ఎన్ని మన ద్వారా మనం ఏదైనా చేసినా, ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, థూ థూ థూ, స్తోత్రం స్తోత్రం నాయన, నీకే నీకే నీకే. ఈ ఘనత అంతా ఎవరికి రావాలి? అంతే. నాది నేను అన్నావా, పూట్లోకి పోతావు. ఎక్కడికే? భూమి మీద కాదు, ఎక్కడికే? పూట్లోకి పోతావు, అంటే పాతాళంలోకి వెళ్తావు. ఎన్ని ఉన్నా నాదేముంది, అంతా దేవునిది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన ఒక ఆయన ఉన్నాడండి, విలియం క్యారీ. ఏం పేరండి? భార్యతో 2 కుమారులతో వచ్చాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ నుండి ఇండియాకి రావాలంటే 6 నెలల్లో వాళ్ళ ప్రయాణం. ఎన్ని నెలలు? 6 నెలల ప్రయాణం. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడైతే 6 నెలల ప్రయాణం ఎవడు చేయడు. దేవుని స్తోత్రం. 6 నెలల ప్రయాణం. అయితే మార్గంలో కొడుకు చచ్చిపోయాడు, రోగం వచ్చి సముద్రంలో పడేశారు. ఎందుకని? సముద్ర మార్గమే కదా, ఎక్కడ నిలబడి బూట్ చేయడానికి కుదరదు. హల్లెలూయా. సద్దాం హుస్సేన్ కూడా, ఎక్కడ సద్దాం హుస్సేనా? కాదు, బిన్ లాడెన్ని సముద్రంలో వేసేసారు. అట్లా ఇతను కూడా పరిస్థితి ఇంకేం చేయలేక ఏడ్చేసాడు. 2 కళ్ళం నిలబెట్టాడు. ప్రభా ఇదిగో నీ కొరకు ఒక కొడుకు లేచిపోయాడు. మళ్ళీ సిరంపూర్ కలకట్టా వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకో కొడుకు కూడా చచ్చిపోయాడు, ఆ దోమల గుట్టి. ఎందుకంటే అంత మొత్తం స్లమ్ ఏరియా, మురికివాడు. 2 కొడుకులు చచ్చిపోవటం వల్ల భార్యకి పిచ్చిలేసిపోయింది. ఎక్కడో సుఖంగా బ్రతుకుతున్న మమ్మల్ని తీసుకొచ్చి, దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజల మధ్యకి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత అవస్థ పెడుతున్నావు నువ్వు అని ఆ 2 కొడుకులు కనకుండా అయిపోయారని ఆలోచించి ఆమెకు మైండ్ పోయింది. ఒకరోజు ఆయన సంపాలని కత్తి కూడా ఎత్తింది. కొద్ది రోజుల తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, అమ్మా మనం ఇండియాకి దేవుని కోసం సమర్పించుకున్నాం. ఇక్కడ చీకట్లో ఉన్న ఈ ఇండియా, ఈ భారతదేశం వెలుగు చూసేంత వరకు నేను ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళను. ఏ వెలుగు చూడాలి? వాక్యం అనే వెలుగు చూడాలి అని ఆయనకు వచ్చిన కొంచెం చదువుతో ఇంచుమించు నా దీని బిడ్డలారా చాలా భాషలో దీన్ని ట్రాన్స్లేషన్ చేశాడు. ఇంచుమించు 40 ఎన్ని భాషలో. తెలుగు బైబిల్ కూడా ఆయన చేసిందే. దేవుని స్తోత్రం. గ్రీకు, హిబ్రూ, లాటిన్, అరామిక్. నేను మీ అందరిని అడుగుతున్నా, యేసు ప్రభువారు భూమి మీద మాట్లాడిన భాష ఏంటి చెప్తారా? యేసు ప్రభువారు భూమి మీద మాట్లాడిన భాష ఏంటి తెలుసా మీకు? అరామిక్ భాష. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్బా చూడండి అట్ట కొడుతున్నారు. ఏ భాష? అరామిక్ భాష. యేసు ప్రభువారు మాట్లాడింది భూమి మీద. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది ఈ మధ్య సైంటిస్టులు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట మాట్లాడిన ఆ మాటలు గాల్లో ఎక్కడో ఉంటాయి అని ఆ మాటల కోసం ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో. ఆయన మాట్లాడిన ఆ పదాలు ఎక్కడో గాల్లో ఉంటాయి, ఆ వాయిస్ సిగ్నల్ ఒక్కసారి అని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మనం మాట్లాడే మాటలు ఎక్కడో చోట ఉంటాయంట ఈ ఆకాశంలో. దేవుని స్తోత్రం. ఎందుకంటే రేపు ఈ మాటలన్నీ ఎక్కడికి రావాలా? తీర్పులోకి రావాలి. అందుకని ప్రతి మాటను గురించి ఏం చెప్పాలన్నాడు? లెక్క చెప్పాలి. హల్లెలూయా. నేను అనలేదంటే కుదరదు. రేపు ఈ మాటలన్నీ లైన్లోకి వస్తాయన్నమాట నువ్వు నిలబడితే. దేవుని స్తోత్రం. అందుకని అయితే నా ప్రియదిని బిడ్డలారా, ఆయన భార్యను కూడా కోల్పోయాడు. భార్య చచ్చిపోయింది. ఈయన ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత కొంతమంది ఆయన్ని రకరకాలుగా మాట్లాడారు. నీకు ఎందుకయ్యా భార్య పిల్లలందరిని బాగొట్టుకున్నావు, ఎక్కడుండో వచ్చి అది ఇదనంటే, నా ఒక్క భార్య పిల్లలు పోయారు అంతే. కానీ ఈరోజు నేను ఇండియాలో ఎన్నో కోట్ల మందిని నేను నరకానికి వెళ్లకుండా పరలోకం తీసుకెళ్లాలని ఒక ధ్యేయంతో వచ్చాను నేను ఇక్కడికి. దేవుని స్తోత్రం. అప్పుడు బైబిల్ ఎవరి చేతిలో లేదు. మొట్టమొదట అచ్చు యంత్రాన్ని అంటే ప్రింటింగ్ మిషన్ని ఇండియాకి తీసుకొచ్చిన ఆ ఏకైక ఘనత విలియం కేరీది. దేవుని స్తోత్రం. అప్పుడు దాకా మన వాళ్ళందరూ ఈ కాగితాలు ఇదని ఏమంటారు, ఈ తాటాకుల మీద, తర్వాత రాగి రేకుల మీద
తర్వాత కొన్ని బెరడ్ల మీద రాసుకునేవాళ్ళు, తోళ్ళ మీద రాసేవాళ్ళు ఏది ఏదైనా రాయాలంటే. మొట్టమొదట ఈ దీనికోసం అచ్చు యంత్రం తీసుకొచ్చింది ఆయన. అచ్చు యంత్రం కనిపెట్టినోడు కూడా క్రిస్టియనే, జాన్ గుటన్బర్గ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది క్రైస్తవులు మాకు నచ్చట్లేదు అన్నప్పుడు, క్రైస్తవులు తయారు చేసింది ఏది మీకు వద్దు అట్టయితే. హల్లెలూయా, అంతే కదా. నువ్వు నాకు నచ్చినప్పుడు, నేను నీకు నచ్చినప్పుడు నా వస్తువు నీ దగ్గర ఉండొచ్చా? చెప్పండి అయ్యా, ఉండకూడదు కదా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు వేసుకునే ప్యాంటు వాళ్ళు తయారు చేసింది. ఈరోజు నువ్వు గుండెలు పెట్టుకుంటున్నావు అంటే వాళ్ళు తయారు చేసిందే. నువ్వు వాడుతున్న పెన్నులు వాళ్ళు తయారు చేసిందే. నువ్వు ఎక్కుతున్న విమానం, కారు, బైకులు మొత్తం వాళ్ళు తయారు చేసిందే. నువ్వు వేసే తాళాలు కూడా వాళ్ళు తయారు చేసింది. తెలుసా మీకు? దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులు చాలామంది అంటారు, అంటే అర్ధజ్ఞానం కలిగిన వాళ్ళు, పూర్తి జ్ఞానం లేదు వీళ్ళకి. దేవుని స్తోత్రం. అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చిన ఏకైక మహానుభావుడు ఆయన ఇండియాకి. దేవుని స్తోత్రం కలుగును గాక. 7 సంవత్సరాలు కష్టపడితే ఈ బైబిల్ని ట్రాన్స్లేషన్ చేశాడు. తర్జుమా ఏంటి చెప్పండి? భాషాంతరం, అంటే ఈ భాషలోని ఇంకో భాషలోకి చేయటం. అర్థమైందా? 7 సంవత్సరాలు తయారు చేసి ప్రూఫ్లు కలెక్ట్ చేస్తే బ్రష్ కాలిపోయింది. బ్రష్ కాలిపోయిన తర్వాత ఎట్లుంటుందండి? నిరుత్సాహం వస్తుంది. 7 ఏండ్లు కష్టపడితే మొత్తం పోయినే, వదిలే, ఇది వదిలేద్దాం అనుకోవాలి. నిరుత్సాహపడకుండా మరలా 7 ఏండ్లు. నిజంగా దేవుడు ఎక్కువగా వాడుకునేది ఎవరినంటే ఓపిక పరులని. ఎవరిని చెప్పండి? నిదానస్తులని, సహనం కలిగిన వాళ్ళని వాడుకుంటాడు. తొందరపడే వాళ్ళని, ఆవేశపడేలా అనే వాళ్ళని మధ్యలో వదిలేస్తాడు దేవుడు. ఎందుకనంటే కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, నిదానం ఉండాలి దేవుని చేతిలో వాడబడాలంటే. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఆవేశపరులు అస్సలు పనికిరారు. దేని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన ముఖం మీద ఉమ్మేసిన నోరెత్తాడా? పిడుదు గుద్దులు గుద్దినా నోరెత్తల. చాలామంది నన్ను కూడా అంటారు, నాకు ఓర్చుకుంటున్నారు. నేను ఓర్చుకునేది ఇంత, ఆయన ఎంత ఓర్చుకున్నాడటైతే. దేని స్తోత్రం. ఆయన చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. అన్ని ఓర్చుకొని మరలా 7 సంవత్సరాలు కష్టపడి మరలా దీన్ని తయారు చేశాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చదివి ఎన్ని జీవితాలు బాగుపడుతున్నాయి, అవునా కదా? అందుకే ఒక పాటలో రాసిన పాట, ఒక పదం, బండలాంటి నా హృదయమును నీ వాక్యముతో బద్దలు. ఒకవేళ దీన్ని ఇంగ్లీష్లో రాసి వదిలిపెట్టేస్తే మనకి ఇంగ్లీష్ అర్థమయ్యేదనా? ఒకవేళ హిందీలో రాసి వదిలిపెడితే మనకి హిందీ అర్థమయ్యేదనా? ఒకవేళ తమిళ్లో రాసి, సౌత్ ఇండియా వాళ్ళం తమిళ్, తర్వాత కన్నడ, మలయాళం ఈ భాషలో రాసి వదిలిపెడితే నా ప్రియమైన బిడ్డలారా మనకు అర్థమయ్యేదేనా? మనకు కూడా అర్థమయ్యే భాషలో దేవుడు ఆయన ద్వారా రాయించాడు. ఆయన చనిపోయినప్పుడు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? చనిపోక ముందు చెప్పాడంట, నేను చనిపోయిన తర్వాత సమాధి మీద ఇదిగో ఈ లెటర్స్ రాయండి. ఏ లెటర్స్? బైబిల్ను తయారు చేసిన వాడను అని రాయండి అని రాయలా. దౌర్భాగ్యుడినైనా నేను, చెప్పండి, ఇన్ని సంవత్సరాలు నీ హస్తాలలో విశ్రమించినందుకు క్షమించు ప్రభు అని. అసలు ఎంత ఏడిపించే మాట చూడండి. దేవుని కోసం ఎంత త్యాగం చేశాడు. భార్యని, పిల్లలను కోల్పోయాడు, కాలు ఇరిగిపోయింది. చివరికి ఆయన ఇంత బైబిల్ ట్రాన్స్లేషన్ చేసి నా ప్రియమైన బిడ్డలారా చాలా మందికి వ్యవసాయం గురించి చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. అప్పుడు దాకా మన ఏరియాలు మొత్తం కూడా చాలా ఎడారి ప్రాంతాలు, అడవుల్లాగా ఉండేవి. వ్యవసాయం గురించి కూడా కొన్ని సూత్రాలు చెప్పిన వ్యక్తి ఆయన. దేవుని స్తోత్రం. ఆయన దౌర్భాగ్యుడను నీ హస్తాల్లో విశ్రమించాను. ఈ రోజున ఏమి లేకుండా ఇంత విర్రవీగిపోతున్నావేంటి? నువ్వు ఏమన్నా చేసావా దేవుడి కోసం? చేసిన వాళ్ళేమో ఇంకా మేము దౌర్భాగ్యులమే, మాకు అంత ఘనత అవసరమా లేదన్నారు. అర్థమైందా? ఇన్ని చేసి కూడా నేనేం చేశాను అయ్యా, దౌర్భాగ్యుడిని అయ్యా, ఈ దౌర్భాగ్యుడిని ఆయన వాడుకున్నాడు అయ్యా అని రాయండి దాని మీద. ఘనత మహిమలు నాకు. ఈరోజు ఏదైనా చేసావు అనుకో, నేను చేసినలా ఏం చేసావు నువ్వు? ఏం చేసావు చెప్పండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. చెప్పండి గట్టిగా చెప్పండి. మనం ఏం చేసాం? చేసేదేమో పావలా వంతు, ఘనత పొందేదేమో 100 రూపాయల వంతు. అర్థమైంది మీకు? చేసేది ఎంత ఘనత? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒక పాస్టర్ గారి దగ్గర నేను వెళ్ళా. ఈలోపు మైకిన పడుతుంది పక్కనే, ఈ చర్చి లాగా మైకిన పడుతుంటే, ఫలానా అబ్రహాము గారు ఎంత ఇచ్చాను అంటే, ఆ పాస్టర్ గారిని అడిగి, ఎవరండి ఆయన అన్న. మా అన్నయ్యనయ్యా అన్నాడు. మీ అమ్మా నాన్న మీ దగ్గర ఉన్నారు, అక్కడ ఆయన ఏదో మీ అమ్మా నాన్నకి, అమ్మా నాన్నకి కాదండి, ఏదో దేనికో సహాయం చేసినట్టుగా ఇట్లా గొప్పగా చెప్పించుకుంటున్నాడు. దేని స్తోత్రం.
ఈయనేమన్నాడంటే, నిజంగా మనం ఏదైనా చేసినప్పుడు అది చెబితే మనము దానికి ప్రతిఫలం అప్పుడే పొందినట్టు, చేసింది మర్చిపోయినప్పుడు దానికి తప్పక మనము దేవుని దగ్గర దీవెనలో పొందుతాం. చెయ్యాల్సినది గుర్తుపెట్టుకోవాలి, చేసింది మర్చిపోవాలి. చెప్పండి, చెయ్యాల్సింది చేసినది. మీరు ఎప్పుడన్నా ఆలోచించుకోండి, నేను ఎవరికన్నా నాకు మేలు చేస్తే నేను వాళ్ళకి ఏమన్నా చెయ్యాల్సింది ఉందా ఏమన్నా? అది దేవుడు కానీ మనుషులు కానీ చేసిందే గుర్తుపెట్టుకుంటున్నారు మన వాళ్ళు, చెయ్యాల్సిందే గుర్తుపెట్టుకోవట్లా. అంత చేసి, అందుకనే భక్తుడు కీర్తనకారుడు అంటాడు, వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన చేతుల పైకి చెప్పండి. ఈ మధ్య ఒక దయ్యం పెట్టిన అబ్బాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి, ప్రార్థన చేశాం, ఆటోలో తీసుకొచ్చారు, ప్రార్థన చేశాం, దయ్యం వదిలిపోయిన తర్వాత కొంచెం గుండెలో నొప్పిగా అనిపిస్తుంది, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేశాం, మంచినీళ్ళు తాగాడు, పర్వాలేదు, దాని స్తోత్రం కలుగునగాక. నేను అన్నాను, తగ్గిపోయింది కదా, ఇంక వెళ్ళండి మీరు, ఇది పరిస్థితి అంటే, ఒకసారి మీరు చర్చిలోకి రాండి అయ్యా అన్నారు పైకి, దాని స్తోత్రం కలుగున, జాగ్రత్తగానే. పాపం వాళ్ళ బట్టలు అవన్నీ చూస్తే సింపిరి బట్టలు లాగున్నాయి. నాకు జాలేసింది, పోనీలే, నేను మీళ్ళకు కూడా చెప్పాను, కొంచెం భోజనం వండి పెట్టండి, దూర ప్రాంతంలో వచ్చినట్టు పోనీ, మనం ఏదో కొన్ని మంచి చేస్తేనే దేవుడు కూడా మహిమ వస్తుంది. మీ సత్క్రియలు అనే వెలుగు వారి ఎదుట ఏం చేయాలి, ప్రకాశింపనివ్వండి. దేవునికి మహిమ రావాలంటే కొన్నిసార్లు మనం మంచి పనులు చేయాలి, దాని స్తోత్రం చేయగలిగింది. అయితే నా ప్రియదిని పెట్టారా, భోజనం వండితే తిన్నారు, చేశారు, మీరు ఒకసారి పైకి రండి అన్నారు. అనుకున్నాను, ఇంకేమీ అప్పటికే అలసిపోయి ఉన్నా, ఇంకెంతసేపు చెప్తారో ఏదన్నా వాళ్ళ సమస్యలు, కొంచెం మనం రెస్ట్ తీసుకుందామనంటే, అయ్యా ఒక్కసారి మీరు రండి అన్నారు. దాని స్తోత్రం కలుగునగా. ఒక మూట నా చేతిలో పెట్టారు. ఏ మూట అమ్మా ఇదన్నా? అయ్యా ఈ మూట తీసుకుని మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ పేరుచెర్ల దగ్గర రాగానే ఎవరో ఒక విశ్వాసి కనపడి మీ దగ్గరికి పంపించింది, వాళ్ళు మీ చర్చికి వస్తారంట. దాని స్తోత్రం, జాగ్రత్తగానే. మేము ఎన్ని తీసుకెళ్తుంది ఎక్కడంటే హాస్పిటల్లో చూపించాలని, కానీ మా ఓడికి తగ్గిపోయింది ఇక్కడ. దాని స్తోత్రం కలుగునగాక. ఏమైపోయింది? అందుకని దేవుడికి ఇచ్చేస్తున్నాం. ఇదే ఏం చేస్తున్నాం? నేను అన్నాను, ఎందుకులేండి ఏదో కొద్దిగా కానికిచ్చేసి వెళ్ళిపోండి మీరు మొదటి పరిస్థితులు అంటే, ఆ వాళ్ళలో ఒక ఆమంటదే, మా అబ్బాయి చచ్చిపోయి ఉంటే ఇంతకు ఎన్ని పెట్టాల్సి వచ్చేది మేము కాదనమాకడయ్యా. మీకు కాదు ఇస్తుంది, ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ దయ్యము దాదాపు అరగంట సేపు. ఈ రోజున నా ప్రియదిని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఏది చేసినా ఏం కలిగి ఉండాలి చెప్పాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇందాక చెప్పా చూడండి, నువ్వు చేసేది పావలా వంతైతే 100 రూపాయల ఘనత కోరుకుంటున్నావు నువ్వు, దానికి కృతజ్ఞత లేదు. దేవుడు ఇదిగో ఇది చేశాడు. అందుకనే 107వ కీర్తనలో ఒక మాట చదవండి, ముగిస్తాను. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన కార్యములను వెంటనే వారు ఎక్కడ ఆయన కార్యములు 106 అండి, క్షమించండి, 106:13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి, అరణ్యంలో వారు బహుగా ఆశించారు. ఇక్కడ చూడండి, ఆయన కార్యాలను ఏం చేశారు? వెంటనే. దాని స్తోత్రం కలుగునుగాక. కృతజ్ఞతలు చెప్పలేదంట. రోమపత్రిక చదవండి, అదొక్క మాట, అది కూడా దాని స్తోత్రం. వారు ఏం చెల్లించలేదు? దేవునిగా ఆరాధించలేదు. హల్లెలూయా. వాళ్ళ సింపిరి బాటలు చూసి
దగ్గర 10 నిమిషాలు నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆ కానుకలు. నేను అన్నాను కొద్దిగా మీరు ఇంటికెళ్ళి బలపడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చేద్దురులే అంటే, అట్ట కుదరదయ్యా, అయ్యా మేము వచ్చేటప్పుడు ఎంతో వేదంతో వచ్చామయ్యా, ఎట్లా అయ్యా మీరు ఏదో చిన్న వాళ్ళ ప్రార్థన అని రావట్లా, ఏదో చిన్న మంత్రం పెట్టారయ్యా అన్నది. ఏమేంటి చెప్పండి? మంత్రం. అన్నాను మంత్రాలు అంతరాలు వెయ్యం ఇక్కడ, దేవుని శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. మాకు కలిగిన ఆ శక్తి గల నామాన్ని మీకు ఇస్తున్నా. ఆ నామములోనే మీరు స్వస్థత పొందారు. సమస్త ఘనత మహిమలో ఆయనకే చెల్లును గాక. మాదే ఉందండి. ఒకప్పుడు ఇప్పుడు మీరెట బాగుపడారు, ఒకప్పుడు మమ్మల్ని బాగు చేసిన దేవుడు ఆయన. ఆమేన్. అంతే, మాది గొప్పతనమే ఉందండి. ఇప్పుడు సేనాదయం పట్టినోని యేసయ్య బాగు చేశాడు. వాడు పోయి 10 పట్టణాలకు చెబితే 10 పట్టణాల వాళ్ళు కూడా బాగుపడ్డారుగా. ఇప్పుడు వాడు ఏం చెప్పుంటాడు? యేసయ్య నన్ను బాగు చేశాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు రండి. ఇప్పుడు ఒక్కడ 10 పట్టణాలకు చెప్పినప్పుడు ఆ 10 పట్టణాల ప్రజలు ఎంతమందికి చెప్పుంటారు? ఈ రోజున ఇంత దూరం యేసయ్యని గురించిన వార్త వచ్చిందంటే చేసిన కార్యాలు మర్చిపోతే ఇంత దూరం వచ్చేదా? ప్రతి చోటకెళ్ళి ఆయన సాక్ష్యాలు చెప్పారు. ఆయన కొరకు ఉద్యోగాలు మానుకున్నారు. అర్థమైంది. ఒక దైవజనుడు ఏలూరు ప్రాంతంలో ఉండేవాడు, కేరళ ఆయన గొప్ప దైవజనుడు. మెళ్ళో యేసుప్రభువారు పుట్టో వేసుకునేవాడు. మెళ్ళో ఇంత పటం ఉండేది. ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు పాపం. ఇంటింటికి తిరిగి ఇట్టా వనంగా అదని ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. డాక్టర్ కదా, ఎన్నమ్మండి ఈయన ద్వారా మీకు రక్షణ అవుతుంది సైకిల్ చేసి చెప్పేవాడు మూగోళ్ళలాగా. ఒక ఆయన పిలిచి అడిగాడంట, ఇంత పెద్ద చదువు చదివావు, మీకు చాలా ఈ వైద్యమును గురించిన అనుభవం ఉంది, మీకు ఎందుకండి ఒక మంచి హాస్పిటల్ పెట్టుకుంటే బాగుండేది కదా అంటే ఆయన చెప్పిండంట, నేను పెద్ద డాక్టర్నే, అందరికి నేను డాక్టర్ని అయితే ఒకరోజు నాకు జబ్బు వచ్చింది, నాకు ఆయన ఏమయ్యాడు? డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ని అనేక మందికి చెప్పాలని నేను రాష్ట్రం దాటి వచ్చాను ఇక్కడికి. దేన స్తోత్ర. ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నాడు. హల్లెలూయా. అంటే భాష రానప్పుడే ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పిన మహాభక్తులండి ఆ రోజున. దేన స్తోత్రం కలుగునగాక. యేసయ్యని గురించి చెప్పాలని. ఇప్పుడు మీకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉంటాడు కదా. ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పారా? కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పారా? పని దగ్గర చెప్పారా? కాలేజీలో చెప్పారా? ఎక్కడన్నా చెప్పారా? చెబితే నీ వెనకాల ఎప్పుడు చూసినా లింగు అనుకుంటే ఒక్కదాని ఎందుకు వస్తున్నావు? ఒక్కడే ఎందుకు వస్తున్నావు? ఎవరు కనీసం నెలకొక్కలను వేసుకున్న సంవత్సరానికి ఎంతమంది వేస్తావు? చూడండి ఎడ చూస్తున్నారు గుడ్లిప్పి. నెలకొక్కలను వేసుకున్న సంవత్సరానికి ఎంతమందిని తెసి రావాలి నువ్వు? గొర్రెలను కంటాయా, కాపర కంటాడా? విశ్వాసులను కనాలిగా. లింగులిట్టు కన కూడా ఒక్కదాని వస్తున్నావు, ఊక్కుంటా. నువ్వు గొడ్డు గొర్రెవి. ఏ గొర్రెవి? పిల్లలు లేని వాళ్ళని ఏమంటారండి? అంతే కదా. అంటే నువ్వు కనలేకపోతున్నావు. దాని స్తోత్రం కలుగునుగాక. అప్రియదేని పెట్టారు, కనాలి, ప్రభుని గురించి చెప్పాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవానిని చూశానయ్యా, అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా, అతడే యేసయ్యా,